ప్రభుత్వం తరపున పనిచేయాల్సిన అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మారిపోయారు. పేరుకేమో ముఖ్యమంత్రి సిపిఆర్ఓ, కానీ ఆయన పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కోసం. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయాల్సిన సిపిఆర్ఓ మల్సూర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో కూర్చొని ఆ పార్టీ అధికార ప్రతినిధులకు క్లాసులు చెప్తున్నారు. బీఆర్ఎస్కు ఎలా కౌంటర్ ఇవ్వాలో సలహాలు ఇస్తున్నారు. ఇది చెప్పింది ఎవరో కాదు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం సిపిఆర్ఓ మల్సూర్ గాంధీ భవన్లో పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన చామల కాసేపటికే వాటిని డిలీట్ చేశారు. ఇక ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మల్సూర్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం తరపున పనిచేయాల్సిన అధికారులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులుగా మారిపోయారు. పేరుకేమో ముఖ్యమంత్రి సిపిఆర్ఓ, కానీ ఆయన పనిచేసేది కాంగ్రెస్ పార్టీ కోసం. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేయాల్సిన సిపిఆర్ఓ మల్సూర్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లో కూర్చుని ఆ పార్టీ అధికార ప్రతినిధులకు క్లాసులు చెప్తున్నారు. బీఆర్ఎస్కు ఎలా కౌంటర్ ఇవ్వాలో సలహాలు ఇస్తున్నారు. ఇది చెప్పింది ఎవరో కాదు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సీఎం సిపిఆర్ఓ మల్సూర్ గాంధీ భవన్లో పాల్గొన్న కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన చామల కాసేపటికే వాటిని డిలీట్ చేశారు. ఇక ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న మల్సూర్ తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.